స్టార్ట్ అయింది ఈ సంవత్సరము జూన్ 25. ఈరోజు మనము మా గార్డెన్లో కొత్తిమీర మరియు మెంతులు నాటడానికి సన్నాహాలు చేస్తున్నాను. నేను సమ్మర్ అంతా కూడా మొక్కలు చిన్న చిన్న మొక్కలు మాత్రమే పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా స్టార్టింగ్లో ఆకుకూరలు కానీ మనము ఈరోజు ధనియాలను వేద్దాం అనుకుంటున్నాను. కొత్తిమీర కనుక మనకు ఆర్గానిక్ కొత్తిమీర కనుక మేము ఎప్పుడు కూడా ఆర్గానిక్ కొత్తిమీర వాడతాము. ఇది మనం వేసుకున్నట్లయితే ఒక 15 డేస్లలో మనకు కొత్తిమీర అందుబాటులోకి వచ్చేస్తుంది. అదేవిధంగా మెంతులు కూడా మనకు చాలా హెల్తీ ఫుడ్. ఇది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. దీన్ని ప్రతిరోజు ఉదయం మనము పౌడర్ చేసుకొని నీళ్ళలో వేసుకొని తాగినట్లయితే షుగర్ లెవెల్స్ తగ్గుతాయని చాలామంది తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం పాటిస్తే కూడా చాలా మంచిదనే యొక్క అభిప్రాయము. అదేవిధంగా ఈ మెంతులు కూడా మనము ఆకుకూరల రూపంలో తీసుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలను ఇస్తుందని నా యొక్క అభిప్రాయం. ఈరోజు ఈ మెంతులను కూడా నాటడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇవి ఆనియన్స్, ఉల్లిపాయలు. ఇవి కూడా ఆకుకూరల రూపంలో వేసుకున్నట్లయితే మన కూరలు టేస్టీగా ఉంటుంది, ఆర్గానిక్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఈరోజు ఇవి కూడా నాటదామని ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఇది పసుపు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మేము వేసిన పసుపు కొంత వాడుకోగా విత్తనాల కోసమని కొంత ఉంచాము. ఇవి మొలకలు కూడా వస్తున్నవి. దీన్ని కూడా నాట్లాంటి మనము నెక్స్ట్ ఆర్గానిక్గా వీటిని వాడుకోవచ్చు. పసుపు కూడా యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుందని మనకందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఇవి నాటదామని నేను నా ప్రయత్నం చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మా గార్డెన్లో ఇందులో అన్నీ కూడా మొక్కలు వేసడం జరిగింది. ఈ మొక్కలన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎండలకు కొంత ఎండిపోయినవి. తోటకూర మాత్రము అలాగ సమ్మర్ అంతా కూడా మాకు ఇది తోటకూర వాడుకున్నాము. ఇవి కూడా పెద్ద పెద్ద మొక్కలుగా వస్తే నేను దీన్ని తీసేసాను. దీని ప్లేస్లో మళ్ళీ ఈ ప్లేస్లో ధనియాలు, కొత్తిమీర మరియు మెంతులు వేద్దామని నా యొక్క ప్రణాళిక. గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టము. అదేవిధంగా మొక్కలతో పాటు క్రోటాన్స్ కూడా నేను ఎక్కువగా ఇష్టపడ్డాను. ఈ రబ్బర్ చెట్టు సమ్మర్ అంతా కూడా ఈ చెట్లు మాకు మంచి గాలి, వాతావరణము, తర్వాత హెల్దీ ఉండడానికి కూడా మొక్కలు ఎంతో అవసరము. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా మొక్కలు నాటుకున్నట్టు బాగుంటుందని నా యొక్క ఇది కూడా మొక్కలకు కిచెన్ గార్డెనింగ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందని మనకు తెలుసు. అందుకని ఇది కూడా కొంచెం యాడ్ చేసి ఈ మొక్కలకు
ధనియాలు మరియు పసుపు కొమ్మలు నాటడం జరిగింది. ఆల్రెడీగా సమ్మర్లో పుదీనా ఉంది, అది కూడా మాకు వచ్చింది. ఇవి క్రోటాన్ మొక్కలే, ఆక్సిజన్ బాగా ఇస్తుంది. అయితే మా 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 గార్డెన్లో ఉన్న మొక్కలే చాలా పెరిగినాయని తీయడం జరిగింది. ఈ కుండీలు అయితే ఎక్కువ లేవు కాబట్టి ఈ మొక్కలన్నీ కూడా ఈరోజు ఈ కుండీలోనే నాటుతాను. తర్వాత కుండీలు తెచ్చినాక వీటిని చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఒక్క మొక్క నాటినా కూడా కుండీ మొత్తం వస్తుంది యాక్చువల్గా, కానీ నేను కుండీ ప్రిపరేషన్ లేదు. ఏ మొక్కను కూడా పోనీయకుండా గార్డెన్లో మళ్ళీ నాటుతూనే ఉంటాను నేను. ఆక్సిజన్ బాగా ఇస్తుంది. ఇది మొక్కను మనము నర్సరీలో కొనాలంటే మంచిగా కొంచెం మందులు వేసి చేసిన మొక్కని 100 రూపీస్ దాకా చెప్తా ఉంటారు. మనకైతే ఒక్కసారి పెట్టుకుంటే అవే వస్తుంది. ఇవాళైతే ఈ 3వ డబ్బా నాటడం జరిగింది. అదేవిధంగా తులసి మొక్క కూడా అనుకోకుండా దొరికింది, ఇది కూడా నాటినాము సుఖంగా. ఈ చెట్టు కూడా మాకు సమ్మర్లో చాలా పూలు ఇస్తుంది. ఈ మొక్క అంటే నాకు కూడా చాలా ఇష్టము. ఇది పింక్ కలర్లో వస్తుంది, అది రెడ్డిష్లో వస్తుంది. ఇందాక కుండీలో నాటిన మొక్క, ఇలాంటి మొక్కలు మళ్ళీ వర్షాకాలంలో అన్నింటిలో నాటుకున్నట్లయితే కూడా చాలా బాగుంటుంది. వీడియో